అన్నది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో కాలమునందు ఎప్పుడు ఏ తిథి వస్తుందో, ఏ తిథి నాడు ఎలా ఉపాసన చెయ్యాలో, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో ధార్మికులు మహాత్యాగమూర్తులైనటువంటి ఋషులు గణన చేసి మనకి అందించారు. అమావాస్యకి ముందు ఉండేటటువంటి అర్ధరాత్రికి పరివ్యాప్తమైనటువంటి చతుర్దశి తిథి ఎప్పుడున్నదో అప్పుడు కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ పాతాళం కన్నా కింద నుంచి ఈ పైన అంతరిక్షం ఎంత ఉందో అంతకన్నా పై వరకు భేదిస్తూ ఒక జ్యోతిర్లింగం పుట్టింది. అందుకే యజుర్వేదం ఆ జ్యోతిర్లింగ స్వరూపం గురించి మాట్లాడింది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకాప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశిహళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తివేదాః రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని. ఆ అర్ధరాత్రి వేళ పాతాళం కన్నా కింద నుంచి ఎంతవరకు ఈ పైభాగం ఉందని మనం అనుకుంటున్నామో అంతకన్నా పై వరకు ఒక జ్యోతిర్లింగం పుట్టింది. ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం సమస్త ప్రాణుల యొక్క కంటిని ఆకర్షించగలిగినటువంటి లింగం. అరూపరూపి. కాళ్ళు చేతులు ఉన్నాయా? లేవు, కాబట్టి రూపం లేదు. అసలు రూపం లేకుండా ఉందా? అందరి కంటిని ఆకర్షించేటట్టు అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపంగా వచ్చింది, కాబట్టి రూపం ఉన్నది. రూపం ఉన్నదా అంటే రూపం ఉన్నది, రూపము లేదా అంటే రూపము లేదు. అందుకే రెండిటికీ మధ్య అవస్థ కనుక అరూపరూపి అని పిలిచారు. అటువంటి జ్యోతిర్లింగము ఏనాడు ఏర్పడిందో అది మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి నాడు మనం ఎలా శివుణ్ణి ఉపాసన చెయ్యాలో మనకి ఋషులు తెలియచేశారు. ఆ రోజు ఉపవాసం చేస్తారు. ఉపవాసము అంటే కేవలముగా ఏదో అస్సలు శరీరం ఎంత రోగగ్రస్తమైపోయి ఉన్నా కూడా ఆహారం పెట్టకుండా ఖేదపడేటట్టు చెయ్యడం కాదు. ఎంత పదార్థాన్ని తీసుకున్న కారణం చేత కనురెప్ప పడిపోకుండా, నిద్ర పొందకుండా, పరమ సత్వగుణంతో సంతోషంగా ఉత్సాహంగా భగవంతుని యొక్క కార్యకలాపమునందు మనసు ప్రవర్తిస్తుందో ఆ ఉత్సాహం పోకుండా నిలబడడానికి కావలసినంత పదార్థాన్ని మాత్రమే శరీరమునకు ఇచ్చి నిలబెట్టేటటువంటి ప్రక్రియకు ఉపవాసం